మన యేసుక్రీస్తు అనే పాదాలు పట్టుకుని ఈ యొక్క ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా కన్నతండ్రి అయిన దేవునికి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మరి ఆత్మీయ తండ్రి గారికి అలాగే అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదండి? ఎలా ఉన్నారు? ఈరోజు మన పాఠం ఏంటండి? వాక్యం బంధింపబడుతుందా? ఏంటండి? వాక్యం బంధింపబడుతుందా? మరి ఇది డివిడేజ్ థర్డ్ ఇయర్ లెసన్ అండి. ఇది సిలబస్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఒక మాటను ప్రయోగిస్తున్నారండి. ఏంటి ఆ మాట చూసుకొని పాఠంలోనికి వెళ్దామండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారండి? నేను సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, ఆయనను దేవుని వాక్యం బంధింపబడలేదు అని అంటున్నారండి. అంటే పౌలు గారి మాట ఎందుకు ప్రయోగించవలసిన అవసరత వచ్చింది అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన్ని ఏం చేశారట? చెరసాల్లో వేస్తారటండి. సువార్త నిమిత్తం ఆయన ఎన్ని త్యాగాలు చేశారండి. అలాగే సువార్త ప్రకటించకుండా ఆయన్ని చెరసాల్లో వేస్తారండి. చెరసాల్లో వేసిన ఈ మాటని ప్రయోగిస్తున్నారండి. ఇంతకీ వాక్యం బంధింపబడుతుందా? దీన్ని ఎవరైనా బంధించగలరా అని మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నారండి. మరి ఎన్నిటినో బంధించగలుగుతున్నారండి. మరి పెద్ద పెద్ద సింహాలను కానీ అలాగే క్రూరమైన జంతువులని కానీ ఎలుగుబంటిని కానీ ఏనుగులను కానీ తిమింగలాలను సముద్రంలో ఇదే పెద్ద పెద్ద తిమింగలాలను కానీ పక్షులను కానీ వాటినన్నిటిని మనిషి ఏం చేస్తున్నాడండి? బంధించగలుగుతున్నాడు. అలాగే లోబర్చుకుంటున్నాడు. ఇంకా వేటిని బంధిస్తున్నాడు అని మనం చూసినట్లయితే గాలిని కూడా బంధిస్తున్నాడండి. గాలిని ఎలాగంటే బంధిస్తున్నాడు? అది మనకు కనిపిస్తుందా? గాలి ఏమైనా? గాలి ఎవరికైనా కనిపిస్తుందండి? కనబడదండి. ఒక్క పెడుతుంది అనుకోండి, హాయిగా గాలి వచ్చి మనకు హత్తుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రాణం లేచి వచ్చినట్లా ఉంటుంది. అబ్బా చల్లటి గాలి తగిలిందని అనుకుంటాం. కానీ మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాబు ఇది ఏంటి అని అడిగామనుకోండి, ఇదే సిలిండర్లు అమ్మ అని అంటారు. ఎందుకు ఉపయోగిస్తారండి అంటే మనిషికి ప్రాణవాయువు అందకపోతే ఈ యొక్క సిలిండర్లలో తగిలిస్తారండి అని అంటారు. అంటే కనబడని గాలిని మనిషి ఎందులో బంధించాడండి? సిలిండర్లలో బంధించారండి. అలాగే కనబడని వాయువులను కూడా మనిషి బంధిస్తున్నాడండి. నైట్రోజన్, హైడ్రోజన్, అలాగే హీలియం, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి వాయువులను సైతం మనిషి బంధించగలుగుతున్నాడండి. ఇంకా వేటిని బంధించాడంటే ప్రాణాంతకరమైన విద్యుత్ శక్తిని కూడా మనిషి బంధించగలుగుతున్నాడండి. ఎలా బంధించగలుగుతున్నాడు అని మనం చూసినట్లయితే కరెంటును ఎలా బంధిస్తున్నాడండి? కరెంటు తీగల ద్వారా, ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనిషి బంధించగలుగుతారు. మరి ఇలా ఎన్నిటినో బంధిస్తున్న మనిషి మరి వాక్యం విషయానికి వచ్చేసరికి వాక్యాన్ని బంధించగలరంటారా? బంధించలేరని అంటారా? మరి వాక్యం బంధించాలంటే దాని శక్తి మనిషికి కానీ అపవాదికి కానీ మరి లోకంలో ఇంకెవరికైనా ఉందంటారా? చూద్దామండి, పాఠంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. మరి ఒక సింహాన్ని బంధించాలంటే మరి దాని శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలియాలి. తెలియకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, అదేం చేస్తుందండి? చిత్తు చేస్తుంది. అలాగే ఒక సింహాన్ని బంధించాలన్నా, ఒక చిత్తుకులను బంధించాలన్నా, ఒక ఏనుగును బంధించాలన్నా, అలాగే ఒక పక్షులను బంధించాలన్నా, అలాగే సముద్రంలో ఇదే పెద్ద పెద్ద తిమింగలాలను బంధించాలన్నా మనిషి అంటే అడవి శాఖ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి.
ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో చర్యలు తీసుకుంటారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అవి క్రూరమైన జంతువులు కాబట్టి వాటిని బంధించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి. మరి అడవి శాఖ వారు ఏం చేస్తూ ఉంటారండి, ఒక బోను, ఆ బోన్లోకి ఆ యొక్క జంతువు వెళ్ళి చిక్కిపోయేలాగా ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారండి. ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే ఆ జంతువులకు దూరంగా ఉన్న జంతువుల్ని మరి బంధించాలంటే ఒక గెన్న ద్వారా మరి ఒక మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని షూట్ చేసి అది దానికి తగిలి అది పడిపోగానే దాన్ని తీసుకొచ్చి బోన్లో బంధించడం జరుగుతుందండి. అలాగా మరి వాటిని బంధించాలంటే వాటి శక్తి సామర్థ్యాలు తెలిసి ఉండాలండి. అలాగే వాక్యాన్ని బంధించాలంటే దాని శక్తి సామర్థ్యాలు కూడా తెలిసి ఉండాలండి. మరి ఇంతకీ వాక్యం ఎక్కడ ఉండేదండి, ఎలా భూమి మీదకి వచ్చింది, ఎలా వ్యాపించింది అని తెలిస్తే వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు మనకి తెలుస్తాయండి. మరి వాక్యం గురించి దేవుడు ఒక మాట రాయించారు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆది అంటే ప్రారంభం అండి. ప్రారంభంలో పరలోకంలో దేవుని యొద్ద వాక్యం ఉండేదండి. సృష్టి కలిగించక ముందు, జగత్తు పునాది వేయబడక మునుపు వాక్యం పరలోకంలో ఉండేదండి. మరి అలా పరలోకంలో ఉన్న వాక్యము మనం చదువుకునే విధంగా ఈ భూమి మీదకి వచ్చిందండి. మరి మొట్టమొదటిగా దేవుని నుండి వచ్చిన వర్తమానాన్ని కానీ సమాచారాన్ని కానీ మరి ఎవరి ద్వారా పంపబడిందండి, ఎవరండి ఈ యొక్క సమాచారాన్ని తెచ్చారు అని మనం చూడగలిగినట్లయితే దేవదూతల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని పంపించడం జరిగిందండి. మరి పితరుల కాలం చూసినట్లయితే నోవాహు గారికి దేవుని నుండి వచ్చిన వర్తమానమును సమాచారమును ఎవరు తెచ్చారండి, దేవదూత తెచ్చిందండి. ఏమని తెచ్చిందండి నోవాహు గారికి అని చూస్తే, నోవాహు గారికి ఏం చెప్తుందండి, ఇదిగో జలప్రళయం రాబోతుంది, నువ్వు వాడ కట్టాలి, నీవును నీ కుటుంబంలో రక్షింపబడాలి అంటే ఒక పెద్ద వాడను తయారు చేయాలి అని అంటుందండి. ఆ తర్వాత అబ్రహాం గారు, ఇసాక్ గారు, యాకోబు గారు, అలాగే మోషే గారు వీరు వచ్చినంత వరకు మరి దేవదూతల ద్వారానే సమాచారము పంపించడం జరిగిందండి. అలాగే పితరులు, అలాగే భక్తులు ఎంతో మందికి సమాచారాన్ని అందించాలన్న దేవదూతల ద్వారానే సమాచారము అందించారండి దేవుడు. మరి తర్వాత మోషే గారు వచ్చేసరికి ఏం జరిగిందంటే దేవదూతల ద్వారానే చెప్పబడిన మాటలు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినవండి. ఇప్పుడు నోవాహు గారి దగ్గరికి వచ్చి దేవదూత ఏం చెప్పిందండి, ఒక వాడను కట్టమందండి. కానీ అదే మాట దేవుని మాట అనుకోని అబ్రహాం గారు కట్టారు అనుకోండి, ఏమైనా బాగుంటుందా? బాగోదండి. ఎందుకంటే దేవుని నుండి వచ్చిన మాట దేవదూత తీసుకొచ్చింది కాబట్టి ఆ మాట ఒక వ్యక్తికి మాత్రమే చెందిందండి, అందరికీ చెందింది కాదండి. అలాగే మరి అబ్రహాం గారికి దేవదూత ఏం చెప్పిందండి, నీ కుమారుని బలిగా ఇవ్వమంది. ఆ మాట పట్టుకొని యాకోబు గారు తన పిల్లలను బలిగా ఇచ్చారండి, ఇవ్వలేదండి. అంటే ఒక దేవదూత నుండి వచ్చిన వర్తమానాన్ని ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో చెందిందండి. మోషే గారు వచ్చేసరికి ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో రాలేదండి, ఒక జనాంగానికి చెప్పబడిన మాటలండి. అలాగే మోషే గారి ద్వారా ఏమి ఇవ్వబడిందంటే ధర్మశాస్త్రం గల రాతి పలకలను ఇవ్వడం జరిగిందండి. రాతి పలకల గల ధర్మశాస్త్రాన్ని రాసి ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటిగా మోషే గారికి ఆ యొక్క రాతి పలకలను ఇచ్చిన తర్వాత రాతి పలకల మీద తండ్రి యొక్క మనసు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క కోరిక ప్రతిదీ కూడా ఆ యొక్క పలకల మీద రాసి ఇవ్వడం జరిగిందండి. మరి మోషే గారు ఏం చేశారో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 15వ వచనం. మోషే శాసనముల గల రాతి పలకలను 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలను ఇరు పక్కలను రాయబడినవి, అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. 19వ వచనం కూడా చదువమ్మా. 19వ వచనం.
అతడు పాలెమునకు సమీపముగా సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మోషే గారు ఏం చేశారండి? దేవుని చేవ్రాత శాసనము గల రాతి పలకలను చేత పట్టుకొని ఆ రాతి పలకల మీద ఏమి రాయబడిందండి? తండ్రి యొక్క మనసు అండి. తండ్రి యొక్క మాటలు తన పిల్లలైన వారు ఇశ్రాయేల్ జనాంగానికి అందించమని మరి మోషే గారికి ఇస్తే మోషే గారు ఏం చేశారండి? ఆ రాతి పలకలను పగలగొట్టేశారండి. ఎందుకంటే వారు ఏం చేశారండి? వారు దూడని చేసుకొని అదే మా దేవతని వారు దేవతను పూజించి నాట్యమాడుచు తినుచు త్రాగుచు వాళ్ళు సుఖంగా గడుపుతున్నారండి. మరి మోషే గారికి ఏమొచ్చిందండి? కోపం వచ్చి ఆ పలకలను విరగొట్టేశారండి. మరి విరిగిపోయి కదా అని దేవుడు ఏమైనా ఊరుకున్నారా? మరలా ఏం చేశారండి? మోషే గారిని తక్షణమే కొండ మీదకి రమ్మన్నారండి. మోషే గారిని రమ్మన్నారండి. ఆ తర్వాత ఏం చేశారో చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 1వ వచనము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. 2వ వచనం కూడా చదువమ్మా. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. అంటే మోషే గారు రాతి పలకలను ఏం చేశారు? పగలగొట్టారు. మళ్ళీ రెండోసారి మరి రాయించడం జరిగిందండి. ఎందుకు రెండోసారి రాయించడం జరిగింది? రాయించవలసిన అవసరత ఏమొచ్చిందండి? పలకలు పగిలిపోయిన దేవుడు ఏమైనా ఊరుకున్నారా? ఊరుకోలేదండి. మరలా దేవుని మనసు తన పిల్లలైన వారికి తెలియాలి. ఆ మాటలు తెలియాలి. ఆ మాటల ప్రకారం బ్రతకాలి. నా పిల్లలు నా మాటలు అందకపోతే ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని తండ్రి యొక్క ఆవేదన అండి. చూడండి, దూరంగా ఉన్న తండ్రి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి కొడుకు ఉన్నారండి. ఆ తండ్రి కొడుకు ఒక తండ్రి దూరంగా ఉన్నాడు, కుమారుడు దూరంగా ఉన్నాడు. ఒక తండ్రి ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఒక కొడుక్కి రాసేటప్పుడు ఏం రాస్తారండి? యోగక్షేమాల గురించి రాస్తారు. అలాగే నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా తింటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ప్రతిదీ కూడా ఆ తండ్రి తన కుమారునికి రాస్తున్నారు యోగక్షేమాల కోసం. అలాగే పరలోకమందున్న మన కన్న తండ్రి ఏం చేశారండి? బైబిల్ ద్వారా మనకి అనేక మాటలను పిల్లలమైన మనకు అందించారండి. ఆ యొక్క తండ్రి లెటర్లో ఎంతో ఆవేదన ఉంటుంది. అయ్యో, నా తండ్రి ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, నేను ఎలా ఉంటున్నాను, నేను బాగున్నానా, నేను తిరుగుబోతులాగా ఉన్నానా, లేకపోతే వ్యర్థంగా తిరుగుతున్నానా, ఏం మాట్లాడుతున్నానా, చెడ్డమైనవన్నీ తింటున్నానా అని మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయండి. అలాగా మన పరలోకపు తండ్రి ఆవేదన చూడండి. మాటలు కాయలు దీటి పగిలిపోయాని ఎంతో బాధపడి, అమ్మో నా పిల్లలైన వారికి నా మాటలు ఎలా అందించాలి, నా మాటల ప్రకారం వాళ్ళు బ్రతకాలి, ఆ మాటలను వాళ్ళు నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఆ మాటల ప్రకారం వాళ్ళు ఉండాలి, చెయ్యాలని తండ్రి ఆవేదన అండి. ఆవేదన చూడండి. పగిలిపోయేసరికి మళ్ళీ ఆ పలకలను రాయించి ఇవ్వడం జరిగిందండి. మరి ఇదే సందర్భాన్ని మరి ఇర్మియా గారి కాలంలో కూడా జరిగిందండి. అది కూడా ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహూది 3-4 పుటములు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన ఇతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలను చింపుకొనలేదు. 25 కూడా చదువము. గ్రంథమును కాల్చవద్దని
ఎల్నాతాను, దెలాయాయును, దెలాయిను, గమర్యాయును గమర్యాను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనను వినకపోయెను. అంతేనమ్మ, వినకపోయెను. ఇక్కడ కూడా ఇర్మియా గారు నెరియా కుమారుడైన బారాకు చేత ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయించడం జరిగిందండి. వ్రాయించిన తర్వాత ఈ యొక్క గ్రంథాన్ని యోధా రాజైన యెహోయాకీము చేతికి ఇచ్చి చదివి వీటి ప్రకారం చేయమని చెప్తే ఆ రాజు ఏం చేశాడండి? కొంచెం చదివి చాకుతో కోసి కుంపటిలో పడవేశాడండి. ఆ కుంపటిలో ఉన్న వేడికి ఆ గ్రంథం ఏమైపోయిందండి? కాలిపోయిందండి. కానీ తన పిల్లలకి అందవలసిన మాటలు మరి అందలేదండి. దేవుడు తన పిల్లలకి అందాలని ఇర్మియా గ్రంథాన్ని రాసిస్తే కానీ తన పిల్లలకి అందలేదండి. అందకపోగా ఏమైందండి? కాలిపోయండి. పోతే పోనీలే కాలిపోయాను దేవుడు వదిలేశారా అండి? లేదండి. ఆయన ఈ వాటిలో ఎందుకు రెండోసారి రాయిస్తున్నారు అని మనకి ఆలోచన రావాలండి. అంటే ఆయన ఆవేదన చూడండి, ఆయన ఆలోచన చూడండి, ఆయన కోరిక చూడండి, ఆయన ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క గ్రంథాన్ని రెండోసారి రాయిస్తున్నారు. నా పిల్లలైన వాళ్ళకి తెలియాలి అంటే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఎవరండి? ఆయన పిల్లలేనా? ప్రతిదీను. ఎందుకంటే ఆయన కొరకు బ్రతకాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన మాటలు తెలుసుకోవాలి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన ఆవేదన ఏంటి, ప్రతిదీ ఆయన కష్టం చూడండి, ఆయన పడుతున్న శ్రమలు చూడండి. అంతేనా? రెండోసారి రాయించారంటే అంతేనా? ఆయన ప్రేమ అంతేనా? ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. నా పిల్లలు ఏమైపోతారు? స్కూల్కి వెళ్ళిన పిల్లలే, అమ్మా నువ్వు తిన్నంగా వెళ్ళు, ఎటు వెళ్ళొద్దు, అటు ఇటు తిరగద్దు, జాగ్రత్తగా వెళ్ళు, బళ్ళు వస్తాయి, ఆగి బస్సు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రోడ్డు దాటిన తర్వాత పరిగెట్టద్దు, చాలా స్లోగా నెమ్మదిగా వెళ్ళాలి, ఎటు తిరగద్దు అని ఎన్ని జాగ్రత్తలు అయితే చెబుతామో ఒక తల్లిదండ్రులుగా మనము, తండ్రి కూడా ఎంత ఆవేదనతో చెప్తున్నాడండి. నా పిల్లలైన వారికి ఈ యొక్క గ్రంథాన్ని ఇవ్వాలి, నా పిల్లలైన వారికి నా మనసు తెలియాలి, నా మాటలు అర్థం కావాలి, ఈ మాటల ప్రకారం వాళ్ళు బ్రతకాలి, ఈ జ్ఞానం వాళ్ళు నేర్చుకోవాలి అని దేవుని ఆవేదన చూడండి అని ఈ యొక్క గ్రంథాన్ని మరలా రాయించడం జరిగిందండి. అది కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నెరియా కుమారుడైన బారూకుకి అప్పగించగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీమును అగ్నితో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములట. అతడు వాటితో కూర్చెను. అంటే కాల్చబడిన గ్రంథం మరలా దేవుడు ఏం రాయించారండి? ఇప్పుడు మీరు చదువుతున్నారే ఇర్మియా గ్రంథం, మీరు చదువుతున్నారా ఇర్మియా గ్రంథం? ఈ యొక్క గ్రంథం కోసమే దేవుడు రాయించి మనకి ఇచ్చారు. ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆనాడు రెండోసారి రాయించబట్టే మనం ఈరోజు ఇర్మియా గ్రంథాన్ని ఏం చేస్తున్నామండి? చదువుకుంటున్నాం. అవునా? ఈరోజు మన చేతికి వచ్చిందంటే ఆనాడు ఎంత ప్రయాసపడ్డాడండి కన్నతండ్రి అయిన దేవుడు. ఒకసారి ఆలోచించండి. ఏమీ పోయి కదా, పెగిలిపోయి అని దేవుడు ఏమైనా ఊరుకున్నారా? ఊరుకోలేదు. మరలా మోషే గారిని పిలిపించి రాజపలకలు రప్పించి మళ్ళీ దేవుని మనసులో మాటలను, ఆవేదనను ఆజ్ఞల రూపంలో దేవుడు ఇచ్చారండి. మరి యోధా రాజైన యెహోయాకీము కాల్చేసిన గ్రంథాన్ని మళ్ళీ రాయించారండి. ఈరోజు మన చేతిలో ఉందంటే దేవుని ప్రేమ చూడండి. ఈ యొక్క బైబిల్ మన చేతికి వచ్చిందంటే మమ్మల్ని సులువుగా డబ్బులు ఇచ్చి మీరు తీసేసుకుంటున్నారు కాబట్టి మీకు సులువుగానే అనిపిస్తుంది, మనకి ఈజీగానే అనిపిస్తుంది. 100, 200, 500, 1000 రూపాయల్లో మనకి బైబిల్ దొరికిపోతుంది. కానీ ఈ యొక్క బైబిల్ రావడానికి ఎంత ప్రణాళిక జరిగిందో తెలుసండి. ఎంతమంది బాధపడ్డారో, ఎన్ని ఇబ్బందులు కలిగాయో అవన్నీ చూద్దామండి పాఠంలోకి వెళ్ళి. మళ్ళీ తండ్రి యొక్క మనసును మళ్ళీ ఇర్మియా గారి ద్వారా రాయించడం జరిగిందండి. అలాగే ఇప్పటి వరకు ప్రవక్తల గ్రంథాలని
పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంపూర్ణం కలిగిన నూతన నిబంధన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం కూడా చదువమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన్ను మహిమను కనుగొంటిమి. అంటే ఆది అంటే ప్రారంభంలో ఎవరున్నారండి? వాక్యం ఉండేదటండి. పరలోకంలో దేవుని వద్ద ఎవరుండేవారు? వాక్యం ఉండేదండి. ఆ పరలోకంలో ఉన్న వాక్యము శరీరం ధరించుకొని భూమి మీదకి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చిందండి. మరి ఆ వాక్యం గురించి, ఆయన పుట్టుక గురించి మనం ఆలోచిద్దామండి. మరి ఆయన పుట్టుక ఎలా జరిగిందండి? ఆయన మొగ్గగా ఉన్నప్పుడే సాతాను ఏం చేసిందండి? తుంచేయాలనుకుందండి. మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలని చూసిందండి. మరి హేరోదు రాజులోని మరి 2 సంవత్సరాలు గల మగపిల్లలను ఆజ్ఞగా చంపేయాలని చూసిందండి, జారీ చేసిందండి. మరి ఇలాగా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, పిలవండి, నేను సన్మానం చేస్తాను అని హేరోదు అనలేదండి. చంపేయాలని అనుకున్నాడండి. హేరోదు ఏమనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. కానీ యేసు భూమి మీదకు చేసిన కార్యం ఏమిటో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచెను. అంటే తండ్రి ఉన్న మనసులో మాటలు ఎవరండి బయలుపరచాలనుకున్నారు? యేసుక్రీస్తు వారు బయలుపరుస్తారని సాతాను ఏం చేసిందండి? మొగ్గగా ఉన్న దశలోనే తుంచేయాలని హేరోదులో దూరిందండి. హేరోదులోని దూరి మరి 2 సంవత్సరాలు గల మగపిల్లలని అందరినీ సమాధి చేయాలని అనుకుందండి. అయితే దేవుడు ఏమైనా ఊరుకుంటారా అండి? ఎందుకంటే దేవుని మాటలు ప్రపంచానికి అందించాలంటే ఎవరి ద్వారా అందించాలండి? యేసుక్రీస్తు వారి ద్వారానే అందించాలండి. మరి సమాజానికి ఈ జ్ఞానం అందాలి, నా పిల్లలైన వారికి తెలియాలి అనేసి దేవుడు యేసుక్రీస్తు వారిని కాపాడడం జరిగిందండి. సాతాను శోధిస్తుందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మరి అపవాది అరణ్యమునకు కొనుక్కోబోయిందండి. ఎందుకు కొనుక్కోబోయిందండి? శోధించడానికి కొనుక్కోబోయిందండి. ఏమని శోధించిందండి? ఏమని లోపరుచుకోవాలనుకుందో చూడండి. ఈ రాళ్లను రొట్టెల మీరు చదవద్దండి, మీకు ఈ సందర్భం తెలుసు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమంది, పైనుండి దూకమంది, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాననేసి అంటుంది. అంటే వాక్యానికి ఆశలన్నీ చూపించి లోబర్చుకోవాలనుకుందండి అపవాది. కానీ లోబర్చుకుందండి? లోబర్చుకోలేదు. అయినా వాక్యం బంధించాలని చూసినా బంధింపబడలేదండి. వాక్యం ఏమైనా మరి ఈ ఆశలన్నీ చూసి లోబడిపోద్దేమో, లొంగిపోద్దేమో అనుకున్నారండి. కానీ ఎక్కడ వాక్యం బంధింపబడలేదండి. ఇది అపోస్తుల ద్వారా, కొంతమంది భక్తుల ద్వారా ఈ యొక్క వాక్యము మరి వాక్యాన్ని మొదటి శతాబ్దంలోనే ఈ యొక్క వాక్యాన్ని వ్యాప్తి చెందిందండి. ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మరి మీ అందరికీ తెలుసండి. మరి ఈ యొక్క వాక్యం రావాలంటే వాళ్ళు ఎన్నో శ్రమలు పడబట్టి ఈ యొక్క వాక్యం మన చేతికి వచ్చిందండి. అలాగే బ్రిటిష్ వారి పరిపాలన ద్వారానే ప్రపంచంలోనికి వాక్యం పరిచయం చేసిందండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మరి వాక్యాన్ని పరిచయం చేసిందండి. మరి రవి అస్తమించని సామ్రాజ్యంగా మరి బ్రిటిష్ సామ్రాజ్యం ఎంతో ఎత్తుకు ఎదిగిందండి. మరి ఈ యొక్క బైబిల్ ఎలా వచ్చిందంటే జాన్ గూటెన్బర్గ్ ద్వారా ఈ యొక్క బైబిల్ని ముద్రించిన తొలి పుస్తకమే బైబిల్ అండి.
మరి వాక్యాన్ని చూడండి, ఎన్ని రకాలుగా బంధించాలని చూసినా బంధింపబడిందా? బంధింపబడలేదండి. మరి ఎందుకంటే వారికి నా మాటలు అందించాలి, వారికి నా మాటలు అందించాలి, ఈ మాటల ప్రకారం వాళ్ళు బ్రతకాలి అని దేవుడు ఎన్నో ఆశలు పడ్డారండి. ఎన్నో ఆశతో ఎదురు చూస్తున్నారండి. నా పిల్లలైన వారికి వాక్యం అందివ్వాలి, వాళ్ళకి చేరాలి, వాళ్ళు ఈ వాక్యం ప్రకారం బ్రతకాలి అని దేవుడు అనుకున్నాడండి. అపవాది తంత్రాలను తలదన్నే విధంగానే చిత్తు చేసుకుంటూ ఈ వాక్యం బైబిల్ ఎంతో అభివృద్ధి చెందుతూ విస్తీర్ణ చెందుతూ ఈ యొక్క బైబిల్ వచ్చిందండి. ఈరోజు బైబిల్ యొక్క బైబిల్ మనం చదువుకుంటున్నామంటే బైబిల్ మనం ఈరోజు చదువుకుంటున్నామంటే ఎంతో కష్టం, అంటే ఎన్నో ఇబ్బందులు, అంటే బైబిల్ ఎంతో మన చేతికి వచ్చిందంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారండి. కానీ మొట్టమొదటిగా బైబిల్ ఏ భాషలో ఉండేదండి? హెబ్రూ గ్రీకు భాషల్లో ఉండేదండి. ఏ భాషల్లో ఉండేదండి? హెబ్రూ గ్రీకు భాషల్లో ఉండేదండి. ఇప్పుడు మనం ఆ యొక్క బైబిల్ చదవాలంటే ముందు మనం ఏమి నేర్చుకోవాలండి? హెబ్రూ గ్రీకు భాషలు నేర్చుకునేక తర్వాత అప్పుడు మనం బైబిల్ చదవడం నేర్చుకోవాలండి. అవునా? అంతేనా కాదండి? తర్వాత విలియం కేరీ వచ్చిన తర్వాత, విలియం కేరీ అని మరి బ్రిటిష్ సైనికుడండి ఈయన. మరి ఈయన ఏం చేశారండి చూడండి, బెంగాలీ, ఒరిస్సా, మరాఠీ, హిందూ, అస్సాం ఇలాంటి సంస్కృతి వంటి భాషలకు తర్జుమా చేయించడం జరిగిందండి. మరి ఈరోజు చదువుకుంటున్నాం ప్రతి ఒక్కరు అంటే మరి బైబిల్ అందరికీ అందుబాటులో వచ్చిందండి. అందుబాటులో అన్ని భాషల వారికి అందుబాటులో వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ చక్కగా చదువుకుంటున్నారండి. చక్కగా అదే విలియం కేరీ లేకపోతే బైబిల్ అన్ని భాషల్లో వస్తుందా అండి? తర్జుమా చేయకపోతే మరి తండ్రి యొక్క మనసు కానీ, ఆయన కోరిక కానీ, ఆయన ఇష్టం కానీ, ఆయన ఆవేదన కానీ ఎవరికైనా అర్థమవుతుందా? ఈరోజు మన చేతిలో బైబిల్ లేకపోతే తండ్రి ఉన్నారని, పరలోకం ఉందని, మనం చనిపోతే పరలోకం వెళ్తామని మరి మనకు ఎవరికైనా తెలిసి ఉంటేదా? బైబిలే రాయకపోతే ఏమండి? ఇంతకీ వాక్యం అని చెప్తున్నాను. ఇంతకీ వాక్యం అంటే ఏంటండి? వాక్యం అంటే దేవుని మనసు అండి. వాక్యం అంటే దేవుని ఆలోచనలండి. వాక్యం అంటే దేవుని కోరిక అండి. తన పిల్లలకు ఇవ్వాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారండి దేవుడు. మరి వీటిని అన్నిటినీ తన పిల్లలకి తెలియజేయాలని ఎన్నో ప్రయత్నాలను చేసి మరి ఈరోజు మన చేతికి బైబిల్ని ఇవ్వడం జరిగిందండి. మరి ఇంకొక మాటలు చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అంటే పౌలు గారు అంటున్నారండి, నేను చెరసాల్లో బంధించింది సైతాను, కానీ వాక్యం మాత్రం బంధింపబడలేదు అంటున్నారు. మరి వాక్యాన్ని బంధించాలంటే ఎంత శక్తి ఉండాలండి? ఒక సింహాన్ని బంధించాలంటే దాని శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకు తెలియాలి. తెలియకుంటే మనం కాలు చెయ్య ఆడించుకుంటే దగ్గరికి వెళ్ళామనుకోండి బంధించాలని, అప్పుడు అది ఏం చేస్తుందంటే మనల్ని చిత్తు చేసేస్తుంది. అలాగే దాని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకొని దాని దగ్గరికి వెళ్ళాలండి. అలాగే వాక్యాన్ని బంధించాలన్నా దాని శక్తి సామర్థ్యాలు మనకు తెలియాలండి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటుని బంధించగలం, ఎందుకంటే దాని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు కాబట్టి దాన్ని బంధించగలుగుతున్నారు. కరెంటు వైర్ల ద్వారా, ట్రాన్స్ఫార్మర్ల ద్వారా బంధించగలుగుతున్నారు. అదే దాన్ని ఎలా బంధించాలో తెలియలేని వ్యక్తి వెళ్ళి దాన్ని కరెంటుని బంధించాలనుకున్నాడు అనుకోండి, ఏమవుతుందండి? కరెంట్ షాక్ కొట్టి ఏమవుతుంది? చచ్చిపోతారు. అంటే కరెంటుకి అంత పవర్ ఉంటే వాక్యానికి దానికన్నా డబల్ పవర్ ఉందండి. తెలుసండి? వాక్యాన్ని పట్టుకుంటే ఏమైపోతారట? మాడి మసి అయిపోతారట. ఏమైపోతారు? మాడి మసి అయిపోతారు. కొంతమంది అంటారు మాకు వాక్యం బోధించద్దు అన్నారు ఇక్కడ, కానీ అన్ని వాళ్ళే ఈరోజు లేరండి అంటారు. అంటే ఎవరి జోలికి వస్తే ఎవరు ఏమైపోయారు? మాడి మసి అయిపోయారు. అవునా? అలాగే ఇప్పటి వరకు వాక్యం ఏ విధంగా బంధింపబడిందో మనం తెలుసుకున్నాం.
ఏమండి? మరి ఇప్పుడు వాక్యం యొక్క శక్తి ఏమిటో మనం తెలుసుకుందామండి. ఇప్పటి వరకు వాక్యాన్ని ఎలా బంధించాలి, బంధింపబడిందా లేదా, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏం చూసుకోవాలి? వాక్యం యొక్క శక్తిని చూసుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమనై ఉన్నవని. అంతేనమ్మా. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల ఏమైందండి? నిర్మాణమైందటండి. అంటే ప్రపంచంలో అంటే ఈ రోజులో ఈ సృష్టిని చూడండి, ఈ ప్రకృతిని చూడండి. ఇవన్నీ ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ, ఒక భూమి కానీ, ఒక ఆకాశం కానీ, పెద్ద వృక్షాలు కానీ, గ్రహాలు కానీ, వీటినన్నిటినీ దేవుని మాట వల్ల కలిగేయండి. ప్రపంచంలో దేని వల్ల కలిగాయట? దేవుని మాట వల్ల. అంటే మాటకి శక్తి ఉందా? ఉన్నదండి, శక్తి ఉందండి, శక్తి ఉందండి. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యం సృష్టిని కలిగించగలదు, అలాగే నాశనం కూడా చేయగలదండి. మరొక మాటను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనములు చదవండి అమ్మా. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నేలలో నుండి నేల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు కొరకును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకే నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. అంటే వాక్యం వలన ప్రకృతి కలిగిందండి. అదే వాక్యం వల్ల ఏం చేయబడిందండి? భద్రం చేయబడిందండి. అదే వాక్యం వలన నాశనం కూడా చేయబోతుందండి. అంటే నాశనం కూడా చేయడం జరుగుతుందండి. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉందో చూసారా? వాక్యం అట ప్రకృతిని కలిగించగలదు, నాశనం కూడా చేయగలదు. అంత శక్తి వాక్యానికి ఉందండి. మరి ఇలాంటి మాటలను ఎవరైనా బంధించగలరా అండి? బంధించలేరండి. వాక్యం అంటే అంత చీపు అండి. ఏటి ఆశలు మనుషులు అనుకున్నారా? వాక్యాన్ని పట్టుకొని మనుషులకి ఆశలు చూపిస్తే లోబడిపోతారు, లొంగిపోతారు, ఇవన్నీ చేస్తారు. కానీ వాక్యం లొంగిపోతుందా అండి? లొంగదండి. కానీ బంధించాలన్నా బంధించలేకపోయారండి. వాక్యానికి ఉన్న శక్తిని చూడండి. మరి అలాగే ప్రపంచంలోని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయండి. మరి జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, అలాగే అలాగే పురుగు ప్రపంచం, జంతు ప్రపంచం, ఇవి ఎన్నిటినో దేవుని మాట వలన ఇవన్నీ కలిగాయండి. మరి ఒక మాట అనొచ్చు, మరి దెయ్యం ఆత్మ కదండి, మరి దేవుణ్ణి మరి ఆత్మ కదండి, ఆత్మ ఏదైనా చేయగలదు కదండి, ఎలాంటి వారినైనా ఎంతలోనే దూరైనా ఏదైనా చేయగలదు కదండి అనేసి మీరు అనుకోవచ్చు. కానీ వాక్యం ఆత్మని ఏం చేయగలదో చూడండి. వాక్యము ఆత్మను ఏం చేయగలదో చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే రెండంచులు ఎటువంటి ఖడ్గముకైనను, అంటే వాక్యము పదునైన కత్తితో పోలుస్తున్నారండి. అది ఆత్మలనైనను ప్రాణాత్మలనైనను చీల్చుకొని పోతుందటండి. అంటే దేనినైనా మొక్కలు చేయగలదండి వాక్యం దేంతో పోలుస్తున్నారండి? రెండంచుల ఖడ్గంతో పోలుస్తున్నారండి. మరి
రెండు అంచుల ఖడ్గంతో పోలుస్తున్నారు. అందుకే పౌలు గారు చెరసాల్లో ఉంటూ ఒక ప్రస్తావిస్తున్నారండి. ఏమని ప్రస్తావిస్తున్నారంటే, నేను చెరసాల్లో ఉంటూనే సంఖ్యలతో బంధింపడ్డాను, కానీ వాక్యం మాత్రం బంధింపబడలేదు. ఈ మాట ఎందుకు ప్రయోగించవలసింది వచ్చింది అంటే ఎన్నో మరి బాధలు పడకపోతే ఈ మాట అంటారు కదండి. అలాగే అపుస్తల కార్యాలు చూడండి, 16వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం 25వ వచనం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం 25వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞలను పొంది వారి లోపల చెరసాలలో తోసి వాళ్ళ కాళ్ళకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అంతేనమ్మా. అంటే పౌలు గారు చెరసాల్లో ఉంటూ ఏం చేశారటండి చూడండి, వాక్యం ప్రకటిస్తున్నారటండి. ఏం చేస్తున్నారట, చెరసాల్లో ఉంటూ కూడా పౌలు గారు వాక్యం ప్రకటిస్తున్నారట. మరి కింద మాటలకి వెళ్ళేసరికి మరి ఖైదీలు అయిపోయారట, మారిపోయారటండి. మరి జైలుకు వచ్చిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు వస్తారా అండి? దొంగలు వస్తారు, హంతకులు వస్తారు, నక్సలైట్లు వస్తారు, గింజయి అమ్మిన వాళ్ళు వస్తారు, అలాగే హత్య చేసిన వాళ్ళు వస్తారు, ఇంకా ఘోరత్వమైన మనస్సు కలిగిన వాళ్ళు వస్తారండి. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? ఘోరత్వమైన మనస్సు. ఎందుకంటే బ్లేడ్తో చంపిస్తున్నాడు ఒకడు, కత్తితో పొడిచిస్తున్నాడు ఒకడు, గొడ్డలతో నరికిస్తున్నాడు ఒకడు, యాసిడ్ పూసినాడు ఒకడు. అంటే ఘోరత్వమైన మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వస్తుంటారండి. వచ్చిన వాళ్ళు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి పౌలు గారు పాటలు విని ఏమయ్యారట? మారిపోయారటండి. అంటే ఆ రోజు ఆ కాలంలో ఉన్న పౌలు గారు జైల్లో ఉన్న ఖైదీలే పాటలకే మారిపోతే, ఈనాడు సమాజంలో ఉండి దోపిడీ వాళ్ళు ఉన్నారు, హత్యల వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. ఈనాటి సమాజంలో మరి మన జాన్సన్ అనే గారు పాటలు విని ఎంతమంది సంఘానికి వస్తున్నారో లేదండి. నేనైతే అప్పుడు డాడీ గారు మెసేజ్ టీవీలో వచ్చేదండి. ఆ మెసేజ్ తర్వాత జాన్సన్ అనే గారు పాట వచ్చిందండి, కట్టెలపై నీ శరీరం. ఆ యొక్క పాట విని మేము వచ్చామండి. ఆ తర్వాత ఈ యొక్క పాటలు విని అంటే ఎంతోమంది లోకంలో బండరాయిలు లాంటి మనసులని కరిగేస్తుందంటే ఈ యొక్క పాటలు. ఆనాడు పౌలు గారు ఇంకెంత మంచి పాటలు పాడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఈ పాటలకి ఈ లోకంలోని మనుషులు కరిగి సంఘానికి తరలి వస్తున్నారు అంటే మరి ఆనాడు ఖైదీలు ఘోరత్వం కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు మారిపోయారంటే ఒకసారి ఆలోచించండి ఆయన పాటలు ఎలా ఉన్నాయో. అలాగే ఆయన మళ్ళీ ఇంకేం చేశారండి, వార్డులో ఉన్న సువార్త ప్రకటించేవారు పౌలు గారు. అలాగే ఇంకేం చేసేవారు, సమాజ మందిరంలో ఉన్నప్పుడు కూడా వాక్యం ప్రకటించేవారు. అలాగే ఇంకేం చేశారు, జైల్లో ఉన్నప్పటికీ కూడా పత్రికలు రాశారండి. మరి వాక్యాన్ని బంధించగలుగుతున్నారా? వాక్యం బంధింపబడలేదండి. ఏమవుతుందండి, విస్తరింపజేస్తుందండి వాక్యం. అయితే ఆయన వాక్యం బంధింపబడలేదండి. ఇంకా ఎంతోమంది భక్తులు దేవుని మనసులను తెలుసుకొని ప్రపంచానికి దేవుని మాటలు అందించాలని ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు అన్నిటిని భరించారండి. ఎందుకంటే ఈ మాటలు మనకు అందించాలని వాళ్ళు ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడ్డారండి. మరి స్టీఫెన్ గారిని చూడండి, స్టీఫెన్ గారిని సువార్త చేస్తున్నందుకు రాళ్ళతో పట్టబట్టి చెప్పారా? మరి 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఈ మాట మనం చదువుకుంటున్నామంటే మరి వాక్యం బంధింపబడిందా? లేదండి, వాక్యం బంధింపబడలేదండి. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులకి ఏమి ఇచ్చారో చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీ విరోధులందరూ ఎదురాటకును కాదంటకును వీలు కాని వాక్యమును జ్ఞానమును
నేను మీకు అనుగ్రహించును. అంటే ప్రపంచంలో లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు, శాస్త్రులు కానీ పండితులు కానీ ఇంకా జ్ఞానులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానం అట కాదనుటకు, ఎదుటకు వీలు కాదనుటకు కూడా ఈ జ్ఞానము అస్సలు వీలు కాదటండి. అలాంటి జ్ఞానం అంటే లోకంలో ఉన్న జ్ఞానం కాదండి. లోకంలో ఎంతోమంది ఉండొచ్చు. ఏంటి, జ్ఞానులు ఉండొచ్చు, శాస్త్రవేత్తలు ఉండొచ్చు, అలాగే పండితులైన వాళ్ళు ఉండొచ్చు. కానీ వీరందరికీ ఎదురాటకు కాదనుటకు వీలు కాని జ్ఞానం అట ఆనాడు శిష్యులకు ఇవ్వడం జరిగిందంట. తెలుసండి, ఎందుకంటే వాక్యము అంత విలువైందండి. ఈ వాక్యం ఆనాడు శిష్యులకే ఇవ్వబడిందా? ఈరోజు మనము కూడా చదువుకుంటున్నామండి. అంత విలువైన జ్ఞానము. ఏమండి, ఎవరైనా మన ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరైనా తిరస్కరించగలరా? తిరస్కరించలేరండి. ఎందుకంటే అది లోక జ్ఞానం, అది మనకు తెలియదు. ఇది దేవుని నుండి వచ్చిన దేవుని జ్ఞానం. ఇది ఇప్పుడు క్రీస్తు పుట్టారని డేట్ వేస్తున్నారా అంటే అప్పుడు ఏమంటారండి? అవును, క్రీస్తు పూర్వం క్రీస్తు అని మీరు చెప్తారు, అందుకే డేట్ వేస్తున్నారు. క్రీస్తు ఇప్పుడు పుట్టాడా అని అనేటప్పుడు మరి డేట్ ఎందుకు వేస్తున్నాం, ఎలా వేస్తున్నాం అని మనం అడుగుతామా లేదా? క్రీస్తు పూర్వం క్రీస్తు అని మనం తెలియజేస్తామా లేదా? అంటే ఇట్టి జ్ఞానం దేవుని నుండి వచ్చిన జ్ఞానం అండి. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా అపవాది వాక్యాన్ని మాత్రం బంధించలేకపోయిందండి. మరి మోషే గారి కాలంలో ప్రారంభమైందండి, ఇర్మియా గారి కాలంలో ప్రత్యక్షమైందండి. మరి యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి మొదటి శతాబ్దంలోనే ఎన్నోటి ఇబ్బందులను గురి చేసిందో తెలుసండి. యేసుక్రీస్తు వారిని వాక్యాన్ని మన చేతులకి వచ్చేసిందండి. వచ్చేసరికి అపవాది ఎన్నో కుయ్యతుల ద్వారా, ఎన్నో ప్రయత్నాల ద్వారా వాక్యాన్ని బంధించాలని చూసిందండి. కానీ బంధించినప్పటికీ కూడా మరి ఒక ఎత్తు వేసిందండి. ఆ ఎత్తు ఏమిటో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మరి వాక్యాన్ని బంధించాలని అపవాది ఎన్నో కుయ్యత్తులు చేసిందండి. కానీ మొదటి నుండి ఇప్పటి వరకు వాక్యాన్ని బంధించలేకపోయిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అపవాది ఓడిపోయిందండి, గెలవలేకపోయిందండి. కానీ ఒక కుయ్యెత్తు మాత్రం వేసిందండి. ఆ కుయ్యెత్తు ఏంటో తెలుసా? వాక్యం చదువుతున్న వారికి మనోనేత్రాలకి ఏం చేసిందండి? గుడ్డితనం కలిగజేసిందండి. గుడ్డితనం అంటే ఈరోజు మేము బైబిల్ చదువుతున్నామండి, మాకేం అర్థం కావట్లేదండి అంటారు కదా. అదేంటో తెలుసండి? మనోనేత్రాలకి గుడ్డితనం చేసిందండి, గుడ్డితనము కలుగు చేసిందండి. అంతే మహాజ్ఞాన గ్రంథమైన మాటలను ఒక మత పుస్తకంగానే ప్రపంచానికి చిత్రీకరించిందండి. మరి అలాగే మరి ఈ తరంలో జయశైలి గారు ఉన్నారండి. మరి జయశైలి గారు మరి ఎవరి దగ్గరైనా జ్ఞానం నేర్చుకున్నారా? మన ఆత్మీయ తండ్రి గారు ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకున్నానని ఎవరితోనైనా చెప్పారా? చెప్పలేదండి. కానీ ఆయన వాక్యం చదివి వాక్యం నేర్చుకొని అందరికీ పంచిపెడుతున్నారండి. ఈరోజు బైబిల్లో ఉన్న మాటలను ఎన్నో పాఠాలుగా తీసి మరి మనకు అందించారండి. ఈరోజు ఎంతోమంది ఇప్పటికీ డిగ్రీ పాఠాలు రాస్తున్నారు, ప్రిన్సిపల్స్గా ఉన్నారు, లెక్చరర్స్గా ఉన్నారు. సమాజానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేవారుగా తయారయ్యారంటే మరి ఆత్మీయ తండ్రి గారు ఖుషి ఎంతో ఉందండి, ఖుషి ఎంతో ఉంది. అయితే మరి ఆయనకి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయలేదా? ఏమండి, కలుగజేయలేదండి. ఎందుకంటే ఆయన ప్రతి దినం కూడా 100 అధ్యాయాలు చదువుతారండి. ఏం చేస్తారు? 100 అధ్యాయాలు చదువుతారండి. మరి గుడ్డితనం పోవాలంటే మనం ఏం చేయాలండి? మనము కూడా బైబిల్ని పరిశీలించి చదవాలండి. చదివితే అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి. అప్పుడు ఈ యొక్క గుడ్డితనం అనేది పోతుంది. కానీ ఈ గుడ్డితనం వల్ల ఏం జరిగిందండి?
ఈ గుడితనం వల్ల ఏం జరిగింది అంటే, ఇప్పుడు అపవాది వేసిన కుయుక్తి ఏంటంటే, మరి సామాన్యమైన మనుషుల్ని పట్టుకోదండి, హేమ హేమీల్నే పట్టుకుంటూ ఉంటుందండి. అంటే నిజమైన బోధ ఏదో తెలుసుకోవాలండి. వాక్యాన్ని దేవుడు మహాజ్ఞానాన్ని ఎందుకు రాయించారో తెలుసా? ఒక పగిలిపోయినప్పటికీ, కాలిపోయినప్పటికీ దేవుడు ఎందుకు రాయించారో తెలుసా? నా పిల్లలైన వారికి సరైన బోధ అందాలి, ఈ యొక్క మహాజ్ఞానం తెలుసుకోవాలి, చదవాలి, వీటి గురించి బ్రతకాలి అనేసి దేవుడు ఆవేదన చెందారండి. అందుకే బైబిల్ ఎక్కడైనా బంధింపబడిందండి? దీన్ని బంధించగలరా ఎవరైనా? బంధించలేరండి. మనిషిని మాత్రం బంధించగలిగాడండి. ఎలా బంధించగలిగాడండి? గుడ్డితనం కలుగు చేసి బంధించాడండి. కానీ ఆ గుడ్డితనం పోవాలంటే మనం ఏం చేయాలండి? బైబిల్ ఎప్పుడు పరిశీలన చేయాలండి, చదవాలటండి. ఎప్పుడు చదువుతూనే ఉంటే మనకు ఆ వాక్యం అర్థమవుతూ ఉంటుందటండి. వాక్యాన్ని బంధించలేమని ఇప్పుడే మనం నేర్చుకుని, మనం ఎన్నిసార్లు బంధించాలన్నా సాతాను అపవాది ఎన్ని కుయ్యెత్తులు వేసినా బంధించగలిగిందా? బంధించలేకపోయిందండి. దానివల్ల కాలేకపోయింది. అవునా? అందుకనే వాక్యం ఎప్పుడు బంధింపబడలేదండి. బంధింపబడిందా ఎక్కడైనా? పాత నిబంధన కాలంలో ఎప్పుడైనా బంధింపబడిందా? కొత్త నిబంధన వచ్చేసరికి బంధింపబడిందా? చెప్పాలి. బంధింపబడలేదు. మరి ఇంత వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము కూడా, మరి వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం కూడా వెలుగునిచ్చే జ్యోతుల వలె ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ఓపికగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి.